మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధమైంది. ఆయన ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని దానిపై చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ కమిషన్తో పాటు జిల్లా కలెక్టర్కు ఎన్నికల సంఘం మెమో జారీ చేసింది. దీంతో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 13న నందీనగర్లో ఓటు వేసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ సాధించిన నేతకు తాను ఓటేశానని, మీరందరూ కూడా ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. అసలు ఆ రోజు కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధమైంది. ఆయన ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారని, దానిపై చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ కమిషన్తో పాటు జిల్లా కలెక్టర్కు ఎన్నికల సంఘం మెమో జారీ చేసింది. దీంతో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న నందీనగర్లో ఓటు వేసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ సాధించిన నేతకు తాను ఓటు వేశానని, మీరందరూ కూడా ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఎంఎన్ఆర్ ఎన్నికల నిబంధనావళి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. ఆయనకు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. ఈ మేరకు జిహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారికి ఈసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 13వ తారీఖు రోజు, ఓట్ల రోజు, నందీనగర్ లో ఓటు వేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ సాధించిన నేతకు ఓటు వేశాను, మీరందరూ కూడా ఓటు వేయాలని ఆయన మాట్లాడడం అన్నది ఎన్నికల నిబంధనలకి ఉల్లంఘించడమే అవుతుందని జి నిరంజన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఏఐసిసి మెంబర్ గా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఫుటేజ్, అదేవిధంగా వీడియో క్లిప్ చూసిన తర్వాత ఆయనపై చర్య తీసుకోవాలని సంబంధిత జిహెచ్ఎంసీ కమిషనర్ కి అయితే మేము జారీ చేయడం జరిగింది. ఎవరైతే అంటే ఎన్నికల నిబంధన వాళ్ళు ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కానీ, లేకపోతే ఓటు ఎవరికి వేసాము అన్న విషయాన్ని ఎవరు కూడా చెప్పకూడదు ఓటరు. సో కానీ దానికి విరుద్ధంగా కేటీఆర్ మాట్లాడడం, తాను తెలంగాణ తెచ్చిన పార్టీకి ఓటు వేశానని, అదేవిధంగా తెలంగాణ సాధించిన వ్యక్తికి మీరు కూడా ఓటు వేయాలని వ్యాఖ్యానించడం, ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు వస్తుంది. ఆయన ఓటు చెల్లదు. ఇప్పుడు ఏమన్నా దీంట్లో ప్రధానమైన అంశం చూసినట్లయితే ఎఫ్ఐఆర్ తో కాదు, ఆయన ఓటు చెల్లదు. దానికి సంబంధించిన అంశం పైన కూడా కసరత్తు ముమ్మరం చేయబోతుంది ఈసీ. సో మాజీ మంత్రి కేటీఆర్ ఓటు కూడా ఇక చెల్లకుండా ఉండే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకోవాలని కూడా జి నిరంజన్ చెప్పడం జరిగింది. సో నిరంజన్ చెప్పినటువంటి అంశాలు, అదేవిధంగా ఫుటేజ్, ఇవన్నీ చూసినట్టయితే అనేక నిబంధనలకి పూర్తిగా విరుద్ధంగా చేశాడు కనుక ఆయన ఓటు చెల్లకుండా ఆయన ఓటును డిలీట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన ఓటు చెల్లకుండా ఉండే విధంగా అయితే ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఆయనకు ఎఫ్ఐఆర్ నమోదు రావడానికి రంగం సిద్ధమవుతుంది. ఆయన ఆయన వేసిన ఓటు కూడా డిలీట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇది రాష్ట్ర చరిత్రలో ప్రథమం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించినట్టు గాను